కానీ గతంలో మనం ప్రభుత్వం లేకపోవడం వల్ల ఏది లేకపోయాం. మనం మీ అందరి దయ వల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. నేను ఇక్కడ ఎమ్మెల్యే అయ్యాను. అయిన వెంటనే కలెక్టర్ గారు మేము మన నాయకులంతా మాట్లాడుకొని మరి రోడ్డు సుమారు పిఎన్డి పాలెం, పప్పుశెట్టిపాలెం, పెసరాడ, అప్పన్నపాలెం, కంటారం, అడ్డలో అని చెప్పి ఈ గ్రామాలన్నీ కూడా ఈ రోడ్డు పని వెళ్తుందమ్మా. అది ఎప్పటి నుంచో ఈ ఏరియా రోడ్లు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ప్రభుత్వం వల్ల, మీ సహకారం వల్ల, అధికారుల సహకారం వల్ల ఇప్పుడు ఈ రోడ్డు మొత్తం వేయడానికి శాంక్షన్ అయింది. దీనికి మొత్తం ఖర్చు ఒక్క రోడ్డుకి 4,60,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి 5 నెలలు దాటింది. ఈ 5 నెలల్లో మన నర్సీపట్నం నియోజకవర్గానికి చాలా గ్రాంట్లు ఇచ్చారు. ఎంత గ్రాంట్ ఇచ్చారంటే, నేను 42 సంవత్సరాల ఎమ్మెల్యేగా చేస్తున్నాను, మీకు తెలుసు. సుమారు 7 సార్లు 8 సార్లు ఎమ్మెల్యే చేశాను. 5 నెలల్లో ఇంత డబ్బు నేను ఎప్పుడు తేలేదు. చంద్రబాబు నాయుడు గారు చాలా ఆస్వాదించారు. చాలా స్పీకర్ అవడం వల్ల మంత్రులందరూ కూడా మనకు గౌరవిస్తారు. కాబట్టి ఏ మంత్రిని అడిగినా కాదనకుండా డబ్బులు ఇచ్చారు. ఇప్పటికీ ఈ 5 నెలల్లో 78 కోట్లు తెచ్చానండి. సాధారణంగా నా జీవితంలో ఇప్పుడు ఇంత డబ్బు తేలే. 5 నెలల్లో, 5 సంవత్సరాలు తెచ్చా. 5 సంవత్సరాల్లో 78 కోట్లు, 100 కోట్లు తెచ్చాను. కానీ 5 నెలల్లో 78 కోట్లు తేవడం అంటే చిన్న విషయం కాదు. డబ్బు వచ్చింది. ఈ డబ్బుతో అప్పుడు ఆల్రెడీ అన్ని ఊర్లు కూడా డబ్బు ఇచ్చాను రోడ్లకి. అలాగే ఈ 5 ఊర్లు నేను చెప్పినట్టు శృంగవరం, ఎంబీపట్నం, మణిపుట్ల, శరభవరం, గన్నవరం, ఏబీపురం అంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఊరు. శృంగవరానికి గ్రామంలో రోడ్లు వేసుకోవడానికి 20 లక్షలు ఇచ్చాను. ఎంబీ పట్టణానికి గ్రామంలో రోడ్లు వేసుకోవడానికి 20 లక్షలు ఇచ్చాను. మణిపురంలో గ్రామంలో పంచాయతీలో రోడ్లు వేసుకోవడానికి 20 లక్షలు ఇచ్చాను. అలాగే శరభవరం గ్రామంలో ఆ ఊర్లో రోడ్డు వేయడానికి ముందు నా పాత టైంలోనే ఇచ్చాను. కానీ ఇంకా ఉంటే 10 లక్షలు ఇచ్చాను. 10 లక్షలు చేయకపోతే ఇంకో 10 లక్షలు ఇస్తాను మీకు చాలా పోతే. శరభవరానికి, గన్నవరం పంచాయతీకి కూడా 20 లక్షలు ఇచ్చాను. మన ఏపీపురం, ఈ పక్కనే ఉంది ఏపీపురం గ్రామం, దానికి కూడా 20 లక్షలు ఇచ్చాను పంచాయతీకి. అది కాకుండా ఈ జంక్షన్ నుంచి మణిపుట్ల వరకు రోడ్డు మొత్తం పాడైపోయింది. అప్పుడు ఆ రోజుల్లో నేను మంత్రిగా ఉన్నప్పుడు వేసాను. మొత్తం కన్నాలు పడిపోయింది. మొన్న వెళ్ళి చూశాను. మన సూర్యరావు గారు అందరూ వచ్చారు మొన్న నా దగ్గరికి. కూర్చోగారు చెప్తే ఈ జంక్షన్ నుంచి మణిపుట్ల వరకు రోడ్డు వేయడానికి 90 లక్షలు ఇచ్చారు. సరిపోతా సూర్య గారు? సరిపోతుంది. తర్వాత వైబీ అగ్రహారం రోడ్డు జంక్షన్ నుంచి వైబీ అగ్రహారం ఊరు నుంచి ఉప్పరగూడు నుంచి కాకరాపల్లి, అల్లిపూడి వెళ్ళి రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డుకి కల్పిస్తూ రోడ్డు వేయడానికి 1,40,00,000 ఇచ్చారు. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మీ మండలానికి, ఒక్క మండలానికే, ఒక్క నాతవరం మండలానికి 5 నెలల్లో 21 కోట్లు ఇచ్చారు. 21 కోట్లు.